అదే కదా. భయం వల్ల ఒక వ్యక్తి భక్తి కూడా చేయలేకపోతున్నాడు. ఈరోజు ఏంటిది? భక్తి కూడా చేయలేకపోతున్నాడు. ఈ భయం కలిగి ఉన్న వ్యక్తి భక్తి చేయలేడు. భయపడుతూ ఉన్న వ్యక్తి ఈ లోకంలో బ్రతకలేడు కూడా. అవును, భయం కలిగిన వ్యక్తి బ్రతకలేడు. భయంతో ఉన్న వ్యక్తి భక్తి కూడా చేయలేడు. అందుకే ఓ భక్తుడు అన్నాడు, భయము చెందకు ఓ భక్తుడా ఈ మాయలోక ఛాయలను చూసి. ఎందుకు భయపడవద్దు ఓ భక్తుడా అంటే, నీకు జీవం ఇచ్చిన చెప్పండి, జీవం ఇచ్చిన యెహోవా ఉన్నాడు, ప్రాణం పెట్టిన యేసయ్య అన్నాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళకున్న పరిస్థితిని బట్టి భయపడితే భయపడనివ్వండి, కానీ మీరు బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నారు కనుక మీరు భయపడకండి. వాక్యంలో పదే పదే అన్నమాట, భయపడకుడి 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 అని. ఎందుకు అన్నిసార్లు అదే మాట నొక్కి నొక్కి మాట్లాడాడంటే, భయము పతనానికి కారణమైంది కాబట్టి అనాలి. దానియేలు దేవునికి బహుప్రియుడిగా మార్చబడ్డాడు. దేనికి? దానియేలు జీవితంలో కనుక భయం అనేది ఉంటే అసలు భక్తిపరుడు అయ్యేవాడా? ఆ ఫస్ట్ రాజుగారి భోజనం దగ్గరే పోతాడు కొట్టేశాడు. ఒకవేళ పుంజుకొని నిలబడినా సింహాలు బోననేది భయం వేసేది, భక్తి అంతా పక్కన పెట్టేసేవాడే. కానీ అతడు ఎందుకని దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడంటే, అతడిలో భయం అనేది లేదు. ఎందుకు భయం అనేది అతడు లేదంటే, బలవంతుడైన దేవుడు నా పక్షమై ఉన్నాడు అని అతడు బలం పొందుకున్నాడు. అవునా? అయితే ఈరోజు భక్తి పరులుగా మనం ఉండాలి అంటే మనలో కూడా ఏముండకూడదు? భయం ఉండకూడదు. భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు, భయము చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. ఎందుకని భయం చెందకూడదు? ఎందుకని భయపడకూడదు? జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. మీకు జీవాన్ని పోసిన యెహోవా దేవుడు ఉన్నాడు, మీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అలాంటప్పుడు మీరు ఎందుకు భయపడాలి? అవునా? బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మను పట్టి బంధించి రాజు పడవేసే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, నాలుగో వాడుగా తిరుగలేదా ఓ భక్తుడా రాజు రమ్మని కదా అక్కడ కార్యం చేసిన దేవుడు. ఓ భక్తుడా నీ జీవితంలో కార్యం చేయడా? అవునా? సింహాల బోనులో నుంచి దానియేలును రక్షించిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయడా? అవునా? ఉన్నతి సమస్తమును కోల్పోయినా ఏబు జీవితంలో రెండింతలుగా దేవుడు ఆశీర్వదించిన దేవుడు, సమస్తము కోల్పోయిన స్థితిలో ఒకవేళ నీవుంటే నీ జీవితంలో దేవుడు రెండింతలు దయచేయడా? చేస్తాడా? చేయడా? కాబట్టి భయము చెందమాకండి ఓ భక్తుడా, మీ పక్షంలో బలవంతుడు ఉన్నాడు అంటున్నాడు. అవునా? ఇది చెప్పాలని కాదులే, కానీ దేవుడు చెప్పమంటే చెప్తున్నాను. భయపడమాకండి, దయచేసి భయపడమాకండి. మన పక్షం ఉన్నవాడు బలవంతుడు. ఎవరు? బలవంతుడు. కాబట్టి ఆ దేవుడు మీ హృదయాల్లో ఉన్న భయాన్ని తొలగించి మీరు దేనిని బట్టి భయపడుతున్నారో దాని మీద మీ అందరికీ విజయాన్ని దయచేయును గాక. ఆమేన్.